మన మధ్య లేకుండా వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా నేను ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను. ఆయన ఇదే గాంధీ భవన్ లో చిట్ట చివరిసారిగా కాంగ్రెస్ కార్యకర్తల్ని, కాంగ్రెస్ మిత్రుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ నా జీవిత లక్ష్యం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటమే నా జీవిత లక్ష్యం. రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానిగా, ఈ దేశ నాయకునిగా చూడటమే నా లక్ష్యం. దానికోసం మనం 41 పార్లమెంటు సీట్లు గెలిచి 42ది మన మిత్రుడు ఉండటం వలన దాని గురించి మెన్షన్ చేయలేదు. ఆయన కూడా మన యూపీఏ పార్ట్నర్ అవడం వల్ల 41 పార్లమెంట్ సీట్లు గెలిచి మనం కేంద్ర నాయకత్వానికి కానుకగా ఇచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటమే నా జీవిత ధ్యేయం అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒక ప్రతిన పూని రాజశేఖర రెడ్డి గారి ఆశయం మేరకు, రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక మేరకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటం కోసం మనం అనునిత్యం పాటుపడతామని, మన యావచ్చక్తిని దానికి దారపోస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఇదే సందర్భంగా ఇంకొక మాట, దురదృష్టకరంగా ఈవేళ ఇక్కడ పరిస్థితి గమనించాను. వంశీ చంద్రారెడ్డి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఎన్నికలు జరిగిన తర్వాత కొన్ని రోజులు కౌంటింగ్ కూడా అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఎన్నిక ప్రక్రియ రిజల్ట్స్ అనౌన్స్ చేయకుండా ఆపడం జరిగింది. దీనికి మేము అప్పుడు విన్న, ఆ సందర్భంగా మేము అప్పుడు విన్న ఒక రూమర్ ఏమిటంటే, ఈ వంశీ చంద్రారెడ్డి గారి యొక్క కాండక్ట్ మీద, క్యారెక్టర్ మీద ఏవో కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయని, ఆయన నడవడికి ఎలా ఉంటుందోనని ఒక డౌట్ తోటి దాన్ని ఆపారని చెప్పి ఒక రూమర్ గా వినడం జరిగింది. అది ఎంతవరకు కరెక్టో కాదో తెలియదు. కానీ ఆ సందర్భంగా వారు కొంతమంది నాయకుల్ని సంప్రదించి వారి దగ్గర నుంచి అనుమాన నివృత్తి చేసుకుని తర్వాత ఎలక్షన్ డిక్లేర్ చేశారని కూడా కొంత చెప్పుకోవడం జరిగింది. మరి అందులో ఏమన్నా వాస్తవం ఉందో ఏమో నాకు తెలియదు. కానీ ఈవేళ దురదృష్టం కొద్దీ ఈ హాల్లో కానీ, ఈ గాంధీ ప్రాంగణంలో కానీ రాజశేఖర రెడ్డి గారు బొమ్మ లేకపోవడం, ఇది ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ఇది ఒక ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధపడ్డారు. ఆయన బొమ్మ నేను మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను. చేతులకి జోడించి నేనేదో ఎవరిని తప్పు పట్టుకోవాలనో లేకపోతే ఇంకోటో కాదు. మనందరి హృదయాల్లో ఉన్న నేత రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు దీక్ష రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని మన నేత మనకిచ్చిన సందేశం, మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని ఆయన సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ఆయన సోనియా గాంధీ గారి యొక్క మార్గదర్శకత్వంలో, సోనియా గాంధీ గారు చూపించిన బాటలో ఆయన రాష్ట్రాన్ని ఎంత ఉన్నత స్థానానికి తీసుకెళ్లారో మనందరికీ తెలుసు. అటువంటి నేత మనకి ఇచ్చిన ఆదేశం అనండి, సందేశం అనండి, మనకిచ్చిన ఇదైనా మనం మళ్లీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటం కోసం అందరం మనస్ఫూర్తిగా కృషి చేసి ఆయనకి నివాళులు అర్పిద్దామని ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మన యూత్ కాంగ్రెస్ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, మీ అందరూ క్రమశిక్షణ గల సైనికుల్లాగా కాంగ్రెస్ పార్టీకి అనుక్షణం తోడ్పడాలని, రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని మనం మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.